హలో హలో బంగారం, వచ్చేనా? ఒక్క 2 minutes ఆగి వచ్చేసి. జాగ్రత్త. సరే. ఇలా రోజు దొంగలాగా తాగడం ఎందుకు నాన్నా? అయినా ఈ మందు తాగితే ఏమొస్తుంది? కిక్ వస్తుందమ్మా. కొందరికి నిద్ర వస్తుంది, కొందరికి ధైర్యం వస్తుంది. అందుకే రోజు తాగాలనిపిస్తుంది. తాగకపోతే రోజు గడవదమ్మా. మానేయొచ్చు కదా నాన్నా. ట్రై చేశానమ్మా. ఈ మందు పొరపాటుగా తాగితే మానేయచ్చు, కానీ అలవాటుగా మారితే కష్టం అమ్మా. ఇంకొస్తానమ్మా. సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ. నానా, ఇంకో పెగ్గు తాగుతారా? లైట్గా కలపమంటారా? ఎందుకమ్మా? నాతో ఏమైనా చెప్పాలా? అలాంటిదే నానా. ఏమైందిరా? ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళాలా? కాదు నానా. పోనీ సెమిస్టర్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యావా? అది కూడా కాదు నానా. నీకెన్నిసార్లు చెప్పాలరా నన్ను ఫ్రెండ్లా ఫీల్ అవ్వమని? ఏంట్రా చెప్పరా? నాన్న నాకు ఒకటి నచ్చాడు. నేను వాడిని ప్రేమిస్తున్నాను. దాని గురించి నేను మీ దగ్గర మాట్లాడాలనుకుంటున్నాను. మీరు విన్నది కరెక్టే నానా. వాళ్ళు ఉండేది పక్క కాలనీయే. ఒక స్మాల్ ఫ్యామిలీ. సూపర్ మార్కెట్లో మేనేజర్ లాగా వర్క్ చేసే నాన్న పేరు సూర్యనారాయణ. ఎప్పుడు అన్న మీద చాడలు చెప్పే చెల్లి పేరు అంజలి, డిగ్రీ ఫైనల్ ఇయర్. కొడుకుని వెనకేసుకొచ్చే తల్లి పేరు సత్యవతి, హౌస్ వైఫ్. ఇంకా ఫైనల్గా అమ్మా, నా బ్లూ షర్ట్ ఉతకమని చెప్పాను కదమ్మా, ఎందుకు ఉతకలేదు? అదా, నిన్న పిన్ని కాల్ చేసింది. మాటల్లో పడి మర్చిపోయానురా, ఇవాళ ఉతుకుతానులే. ఆయన నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా వాళ్ళు ఫోన్ చేస్తే ఎక్కువ మాట్లాడొద్దని. అది కాదురా, మీ బాబాయ్ మొన్న నిన్న ఎక్కడో చూశాడంట. వాడెందుకు రోడ్ల మీద తిరుగుతున్నాడు? ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అంటున్నాడు. సలహాలు ఇమ్మంటే అందరూ ఇస్తారు, సాయం చేయడానికి మాత్రం ఒక్కరు రారు. అలా అనకూడదురా, వాళ్ళు చెప్పేది కూడా నీ మంచికే కదా. నువ్వు బాగుండాలనే కదా. అమ్మా, ఈ చుట్టాలు, పక్కింటోలు, ఎదిరింటోలు, పై ఇంటోలు మనం బాగుండాలని కోరుకుంటారు. బాగుపడితే మాత్రం అస్సలు తట్టుకోలేరు. పైనుంచి కింద వరకు ఒళ్ళు మండిపోతున్నా సరే, సత్యవేణి గారు మీ అబ్బాయికి జాబ్ వచ్చిందంట, మంచిది మంచిది అని ఇలా పైకి మాత్రమే నవ్వుతూ మేనేజ్ చేస్తారమ్మా. నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే, ఇంతకీ బాబు ఏం చేస్తుంటాడు? హలో, పిగ్గీ డెలివరీ మేడం. సార్ మొన్న పిగ్గీ డెలివరీ సార్. థ్యాంక్ యూ సార్. రేటింగ్ ఇవ్వండి. ఏంటి ఆర్డర్ క్యాన్సిలా? ఇప్పుడు చెప్తే ఎలా అండి? ఆల్రెడీ లొకేషన్లో ఉన్నాను. ఏంటి డెలివరీ బాయా? నాన్న లైట్గా ఇంకో పెగ్ కలపమంటారా? కొంచెం స్ట్రాంగ్గా కలపమ్మా, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. హైదరాబాద్లో ఇంకెవరూ దొరకలేదా నీకు? అసలు వాడెలా తగులుకున్నాడే నిన్ను? అది కాదు నాన్న, ఒకరోజు మన ఇంటికి ఆర్డర్ డెలివరీకి వచ్చాడు. ఆ రోజు సర్వర్ ఇష్యూ వల్ల నెంబర్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. నువ్వేమో MBA స్టూడెంట్వి. నాకు తెలిసి వాడు 10th పాస్ అయి ఇంటర్ ఫెయిల్ అయి ఉంటాడు. బీటెక్ చేశానండి, ECE ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. మరేం రోగం? శుభ్రంగా జాబ్ చేసుకోవచ్చు కదా, డెలివరీ బాయ్లా తిరగడం ఎందుకు? సరదా. లైఫ్ కొంచెం బోర్ కొడుతుంది, సెర్చింగ్ ఫర్ పీస్ అన్నమాట. పోనీ ఏదైనా స్టార్టప్ లాంటిది పెట్టి బిజినెస్ చేయొచ్చు కదా. నేను బిజినెస్ చేయాలంటే నాకు డబ్బులు కావాలి, కానీ నాకు అప్పులు ఉన్నాయి. అయినా మీరు కాఫీ తాగుదామని పిలిచి ఐస్ క్రీమ్ షాప్లో కూర్చొని పెట్టి ఇంటర్వ్యూలు అడిగినట్టు ఏంటండి క్వశ్చన్లు? నా ఆర్డర్ డబ్బులు నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతా. ఏంటి నాన్న ఏం మాట్లాడావు? ఆ డెలివరీ బాయ్ మంచోడు నాన్న. ఎందుకమ్మా? నీ దగ్గర డబ్బులు తీసుకోకుండా వెళ్ళాడా?
నువ్వెంత చెప్పినా నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నానమ్మా. కడుపులో తిప్పుతున్నట్టుందమ్మా. కిందకెళ్ళి కషాయం తాగాలి. నువ్వు మరీ అంత టెన్షన్ పడకు నాన్న. నేను వాడికి ఇష్టం నేను అనుకుంటా. నేను ఎన్నిసార్లు లవ్ గురించి అడిగినా ఈ లవ్లు వాటికి దూరంగా ఉండడం చాలా బెటర్ అండి. ఎందుకు? ఎందుకంటే లోన్ అప్లై చేసినప్పుడు ఈఎంఐలు, లవ్ చేసినప్పుడు అమ్మాయిలు తీసుకొచ్చే టెన్షన్లు చాలా దారుణంగా ఉంటాయండి. ఆ టెన్షన్లు మన వల్ల కాదండి. అమ్మయ్య, ఇప్పుడు ఒప్పుకుంటున్నానమ్మా ఆ అబ్బాయి మంచివాడని. సాయిరామ్, నా కూతురు సేఫ్. ఆ రిజెక్షన్ నేను తీసుకోలేకపోతున్నా నాన్న. ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు. అసలు వాడెలా నచ్చాడో, నువ్వెందుకు వాడి మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావో నాకు అర్థం కావట్లే. నా కూతుర్ని హైట్స్లో చూడాలనుకున్నా. ఎక్కువగా ఆలోచించకుండా పడుకో. గుడ్ నైట్. స్పీకర్ పెట్టు. హలో 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 మదన్, వినిపిస్తుందా? మధు గారు చెప్పండి. ఏం చేస్తున్నావు మదన్? నేనా పునుగులు తింటున్నానండి. అవునా, సరే ఉంటా, బాయ్. ఏమైందండి? ఏంలే, ఊరికే కాల్ చేసా, బాయ్. సరే, కట్ చేసే. రేయ్, ఎవర్రా అమ్మాయి నీకు ఫోన్ చేసింది? తెలియదురా, కానీ నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మరి మాకెందుకు చెప్పలేదురా? నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తే మీకెందుకు చెప్తానురా? బొక్కలా ఉంది నువ్వు చెప్పింది. అది కాదు నాన్న నేను అడిగేది. నీకు తెలుసన్న విషయం నువ్వు మాకెందుకు చెప్పలేదంటున్నా. సారీరా, మర్చిపోయాను. ఫ్రెండ్షిప్ అంటే అన్ని షేర్ చేసుకోవాలరా. సరే, మీరు షేర్ చేసుకోండి. ఒకప్పుడు అడగకపోయినా రేడియోలాగా వాగేవాడు. ఇప్పుడు అడిగినా సరే చెప్పట్లేదు. రేయ్, ఏమైందిరా? ఏం లేదురా, ఒకరోజు అమ్మాయి ఆర్డర్ పెట్టుకుంది. ఆర్డర్ నాకు వచ్చింది, ఇవ్వడానికి నేను వెళ్ళా. హలో, పిగ్గీ డెలివరీ మేడం. ఎక్కడున్నారు? నేను లొకేషన్లో ఉన్నా మేడం. కొంచెం కష్టమైన నా ఆర్డర్ నాకు ఇవ్వగలరా? అయ్యో, నా పని అదే కదా మేడం. పర్లేదు, నేను ఇస్తాను. అక్కడ గేట్ ఉంది కదా, ఉంది మేడం. పక్కనే గోడుంది. ఉంది మేడం. ఆ గోడ దూకొచ్చు. సరే మేడం. మేడం, గేట్ ఉంది కదా, మళ్ళీ గోడ ఎందుకు దూకాలి? మీరే గేట్ దగ్గరికి వచ్చేయచ్చు కదా. ఆ గేట్కి తాళం వేస్తుంది. నా రూమ్ పైనుంది. తాళం తీస్తే మా ఇంట్లో తెలిసిపోతుంది. గోడ దూకితే పక్కింటి వాళ్ళు తెలుస్తుంది కదా మేడం. నువ్వు రావయ్యా, కావాలంటే నీకు టిప్పు కూడా ఇస్తా. టిప్పా? ఓకే మేడం. సరేరా. టిప్ అంట. వచ్చావా మేడం? జస్ట్ నా గోడ దూకాను. అలాగే మెల్లిగా నడుచుకుంటారా. చూడలేదు కదా. నీకు రైట్ సైడ్ ఒక నిచ్చెన కనిపించిందా? మేడం. అది తీసుకొని పైకి వచ్చేసి. సరే మేడం. पे क्यूआर। ఒకసారి మళ్ళీ చూపించండి. ఈ బ్యాంక్ సర్వర్ ఒకటి ఇప్పుడే ఇష్యూ రావాలా? పోనీ క్యాష్ ఇచ్చేయండి.
క్యాష్ నా దగ్గర లేదండి. తర్వాత ఇవ్వడానికి కుదురుతుందా? అలా కుదరదు. ఆర్డర్ క్యాన్సిల్ చేసాడమే. నేను ట్రై చేస్తున్నానండి, రావట్లేదు. నేను రిస్క్ చేశానండి. పైగా మీ టిప్ కూడా ఇస్తా అన్నారు. సరే, ఒక ఐడియా. ఏంటది? నేను చూడ్డానికి ఎలా ఉన్నాను? ఐడియా అన్నారు, అర్థం లేకుండా మాట్లాడతారేంటండి? ప్లీజ్ అండి, సర్వర్ చెక్ చేసుకో. నాకు అరే, సర్వర్ రావట్లేదయ్యా. అదంతా కాదు, నేను ఎలా ఉన్నాను? పర్లేదు, బాగానే ఉన్నారు. సైట్ కొట్టచ్చు కదా. కావాలంటే మీరు నన్ను ఒక హగ్, ఒక ముద్దు పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ముద్దు? హగ్గా? షూరా? మీకు బాయ్ ఫ్రెండ్ లేడా? లేడు. ఉంటే వాడే తెచ్చేవాడు కదా. సరే, అదంతా కాదు, త్వరగా జస్ట్ ఒక హగ్, ఒక ముద్దు, అంతే. మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు టెంప్టింగ్గా ఉంది, కానీ నేను ఇలా చేయలేను. అది నా ఫోన్ నెంబరు. సర్వర్ వచ్చాక నాకు ఫోన్పే చేసేయండి, ఓకేనా? బాయ్. బాయ్. వీడు మాకు జరిగింది చెప్తున్నాడా లేకపోతే మండలం చెప్తున్నాడా? ఏది నమ్మాలి? రేయ్, ఏంటి ఇంత రొమాన్స్ జరిగితే అంత సస్పెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారా? అది మాకు చెప్పకుండా. అసలు అక్కడ రొమాన్స్ ఎక్కడ జరిగిందిరా? అమ్మాయిని టచ్ కూడా చేయలేదు నేను. అయినా ఇలాంటి అవకాశాలన్నీ నీలాంటి ఫ్లేవర్ గడికే వస్తారా? నాలాంటి రైడర్స్కి రావు. అరే, ఈ విషయం మీ మామయ్యకి మాత్రం తెలియకూడదురా. అసలే ఆ మనిషి కొంచెం వెరైటీరా బాబు. అవునరా బాబు, పెద్ద రైడరు. మామూలు రైడర్ కాదు. రే, ఎంత లేట్ అయినా ఆటోలో మాత్రం వెళ్ళనురా. నువ్వే వచ్చి పిక్ చేసుకో. దగ్గరలో ఉంటే వస్తానులే. వచ్చేదాకా వెయిట్ చేస్తా. వెళ్ళి చదువుకో. వెళ్ళరా. పోవే. హలో సార్, పిగ్గీ డెలివరీ. లొకేషన్లో ఉన్నావా? సార్, భారతీ నిలయం. భయ్యా, నేను బయట ఉన్నాను. పైన నా గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఫ్లాట్ నెంబర్ 102. కొంచెం ఇచ్చేస్తావా? ఓకే సార్, ఓకే. బాబు మదన్, చెప్పండి మేడం. నువ్వేంటి ఇక్కడ డెలివరీ బాయ్లా చేయడం ఏంటి? ఇది కూడా పనే కదా మేడం, తప్పేముంది? నీ లైఫ్ వర్స్ట్గా ఉంటుందని తెలుసు, కానీ మరీ ఇంత వర్స్ట్గా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ మేడం.
ఇన్ని రోజులు నేనేదో మిస్టేక్ చేశానా అని అప్పుడప్పుడు ఫీల్ అయ్యేదాన్ని. కానీ నేను ఇలా చూసాక నా మనసు చాలా తేలిగ్గా ఉంది. నేను తీసుకునే డెసిషన్ కరెక్టే అని. మరి నీ ప్యాషన్ గోల్ ఏమైంది? పక్కన పెట్టేశావా? నేను ఇంకా బ్రతికే ఉన్నా, చావలేదు కదా. ఏదో ఒక రోజు ఖచ్చితంగా రీచ్ అవుతా. ప్రేమ అనేది ఒక సముద్రం. అందులోకి వెళ్ళడం నా దరిద్రం.